హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ ప్రోమో కొంచెం పులిహార ప్రోమో అండి. దానికి ఇంకా ఏం రివ్యూ ఇస్తాము. ఎస్, కొంచెం గేమ్ చూపించాడు. థర్డ్ ప్రోమో ఇంట్రెస్టింగ్ ప్రోమో. థర్డ్ ప్రోమో గురించి రివ్యూ చేద్దాం. థర్డ్ ప్రోమోలో అభయ్కి నిఖిల్కి బోరణ కుట్టు రేషన్ పట్టు అంటే ఇద్దరు బరిలోకి దిగాక ఇద్దరికి బెలూన్స్ ఉంటాయి. బెలూన్స్ ఒకరి బెలూన్స్ని ఒకరు కుడతా ఉండాలి. ఎవరికైతే చివరికి బెలూన్ మిగిలిద్దో వాళ్ళు విన్ అవుతారు. వాళ్ళు కొంచెం ఎక్కువ రేషన్ వస్తుంది. బోరణ కుట్టు రేషన్ పట్టు అంటే ఈ గేమ్కి సంచాలక్గా సోనియా ఉంది. ఏంటి, ఎందుకు అరుస్తున్నారు అందరూ, ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. అయితే ప్రోమోని చూసి మనం మోసపోవాల్సిన అవసరం, అక్కడ ఏం జరిగి ఉండదో ఏం జరిగి ఉండవచ్చో ఈజీగానే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మీకు కూడా అర్థమై ఉంటుంది. సో అక్కడ చివరికి వచ్చేసరికి మీరు కానీ గేమ్ లాస్ట్ ఎండ్లో చూస్తే అభయ్ దగ్గర ఒక బెలూన్ ఉంది. అప్పటికే నిఖిల్ దగ్గర పోయాయి. కానీ లాస్ట్లో ఇంకా చివరికి వచ్చేసరికి ఇద్దరికి పోయినటువంటి సంచాలక్ డెసిషన్ అడుగుతాడు. సంచాలక్ నేను కొన్ని అనాలిసిస్ చేసుకొని నేను చూసిన దాన్ని బట్టి అనలైజ్ చేసుకొని చెప్తానని చెప్పి నిఖిల్ని అనౌన్స్ చేసింది. సో మధ్యలో ఏం జరిగిందంటే నిఖిల్ ఎవరి టీము, సోనియా టీం. సో ఇక్కడ మధ్యలో ఏం జరిగిందంటే అభయ్ ఒక లైన్, ఒక బౌండరీ లైన్ ఉంటుంది కదా వీళ్ళు ఆడుకోవడానికి, ఆ లైన్ని దాటి ఆడుతుంటే నువ్వు లోపలికి వెళ్ళు అంటే ఎందుకు వెళ్ళాలి అన్నాడు. ఎందుకు వెళ్ళాలి అంటే అభయ్ అంత తేలిగ్గా రూల్స్ చూసుకోకుండా ఆడే అంత ఇదైతే కాదు. ఆయన చాలా తెలివిగలడు. ఆయన 1కి 4 సార్లు చెక్ చేసుకుంటాడు ఏదైనా. అయితే ఆయన ఆ మాట అంటే వెనకాల ఏంటంటే నాకు తెలిసి సోనియా ముందు చెప్పుండదు ఈ రూల్స్ అని, మధ్యలో చెప్పుంటుంది నువ్వు వస్తున్నావు నువ్వు వెళ్ళు అని. అంటే ఈ గేమ్లో భాగంగా నిఖిల్ కూడా ఒకసారి అట్లా వచ్చుండే ఛాన్స్ ఉంది. నిఖిల్ కూడా వచ్చి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకి ప్రోమోలో చూపించడం ఏంటంటే నువ్వు లోపలికి వెళ్ళమని చెప్తున్నా వెళ్ళటం లేదు, లోపలికి వెళ్ళమని చెప్తున్నా వెళ్ళటం లేదు, అది ఇది అని చెప్పి అంటుంటే ఎందుకు వెళ్ళాలి అన్నట్టు అభయ్ క్వశ్చన్ చేయటం వెనకాల ఆ రూల్ ఏం లేదు కదా అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇన్ కేసు ఒక రూల్ ఉంటే ఇప్పుడు ఆ మాట చూడు, సోనియా సంచాలకుగా ఉన్నప్పుడు క్రిస్టల్ క్లియర్గా కేటగారికల్గా అన్ని రూల్స్ చెప్పాలి అని ఏమో సంచాలకుగా చేస్తే అర్థమైద్దిలే, అప్పుడు చూస్తా నీ సంగతి, అప్పుడు చూస్తా నీ సంగతి అని యష్మి అంటది కదా. మధ్యలో యష్మికి పాయింట్ దొరికింది. సో అక్కడ హావభావాలు అన్నీ చూస్తే రే అంత క్లియర్గా అభయ్ గెలిస్తే నిఖిల్కి ఇస్తుంది ఏంట్రా ఏమన్నట్టే ఉంది. ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎల్టీమీ. ఓకేనా. సో అభయ్ బాగా హట్ అయినట్టున్నాడు. అభయ్ సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటారు. నాకు తెలుసు సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, నేను ఆమె తప్పట్టం లేదు, ఇక నుంచి ఏ టాస్క్ నేను ఆడను. ఓకేనా. అవసరమైతే నన్ను బయటికి పంపి అన్నాడు. ఆయన ఓటింగ్లో లీస్ట్ ఉన్నాడు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఇస్తే నిజంగా బయటికి వెళ్తాడు కానీ ఓటింగ్ పరంగా. బట్ ఈ పర్టికులర్ టాస్క్ అయితే తప్పు లేదనిపించింది నాకు. అంటే ఆ ఫోర్స్గా ఆ మాట అంటము అంటే మొన్న కూడా గేమ్లో అంతే ఫోర్స్గా అన్నాడు, వీడియో చూపించు నేను బయటికి వెళ్తా అని. కానీ చివరికి ఏంటంటే ఎంత స్లో మోషన్లో చూపించినా కానీ చివరికి కంక్లూడ్ చేసింది ఏంటి, ఆయన గేమ్ భాగంలో అట్లా ఆడటం వల్ల విష్ణుప్రియ ఆమె పడింది అన్నట్టు ఒక కంక్లూజన్కి డ్రా తీశారు కదా. సో అలాగనే ఏమన్నా ఈ వీక్ అసలు ఎలా ఉండబోతుంది అనేది ఈ పర్టికులర్ గేమ్లో. సో అభయ్ ఇంకా మనకి చాలా చూపించున్నాడు. అభయ్ క్వశ్చన్ చేసి ఉంటాడు ఈ సంచాలక్గా సోనియా చేసిన ఈ యొక్క యాక్ట్ని. ఇంకా యష్మి ఫైర్ అయిందనమాట. చూసావా సంచాలక్గా కూడా ప్రూవ్ చేసావు, సంచాలక్గా కూడా ప్రూవ్ చేసావు, యు ఆర్ చీటర్ అంట. యు ఆర్ చీటర్ అని ఆమె ఫైర్ అయిపోతుంది అనమాట. సో ఆమెకి ఇప్పుడు చాలా ఉంది ఆమె మీద. ఎందుకని ఆమె సంచాలక్స్ని చీపుల్ని అందరినీ ఏకరవ పెట్టింది కదేమా. సో అదనమాట. సో అంతకుముందు క్లుప్తంగా చెప్పాల్సి వస్తే ఏంటంటే నిఖిల్ మీద తినేస్తుంటా సీత జోక్స్ వేస్తుంటుంది. నిఖిల్ ఏమో నిఖిల్కి యష్మికి కనెక్షన్ లాగా మాట్లాడతారు, నిఖిల్కి సీతకి కనెక్షన్ లాగా మాట్లాడతారు. చివరికి వచ్చేసరికి పృథ్వీకి యష్మికి కనెక్షన్ లాగా మాట్లాడతారు. ఆ తర్వాత సోనియా వచ్చి ఎరా పృథ్వీ నీకు యష్మి అంటే చాలా బాగా ఇష్టమట్టుందిగా అంటే నీకు ఎవరు చెప్పారు, అలా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు, అలా ఎందుకు అనుకున్నావు అమ్మాయికి అడుగుతాడు. వాటిని ఇంక రివ్యూ ఏం చేస్తాం, అవన్నీ సరదాగా చెప్పుకునే మ్యాటర్లు. ఆ తర్వాత ఒక గేమ్ పెట్టాడు. ఆ గేమ్లో మాత్రం ఆదిత్య బాగానే ట్రై చేశాడు అనిపించింది. సోనియా బెస్ట్ ఇచ్చింది, అంటే స్లోగా ఆడిందిలే. బట్ నిఖిల్ చాలా ఫాస్ట్గా ఆడతాడు ఆ గేమ్లో. ప్రేరణ అరుపులు అంతే. ప్రేరణ టాప్ క్లాస్ గేమ్ ఆడినట్టు అనిపించింది. విచిత్రం ఏంటంటే అక్కడ మళ్ళీ సంచాలక్ మీద ఫైర్, అక్కడ సంచాలక్ మనీ, సంచాలక్ డెసిషన్ పైన తొక్కలో సంచాలక్ పో అన్నట్టు అంటుందన్నమాట. అసలు ప్రేరణ సీరియస్ అయ్యేటప్పుడు చూడాలి అది. ఓకే, వెరసి ఈ 2 ప్రోమోల కథ ఇది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.
సైనింగ్ ఆఫ్.